హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు లిరిక్స్ని సాంగ్తో సహా వినిపించలేకపోతున్నాను. ఒకవేళ మీరు సాంగ్తో సహా లిరిక్స్ని చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరు సాంగ్ని అయితే వినొచ్చు. ఈ విధంగా లిరిక్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఇన్షాట్ యాప్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకొని కింద రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే రేషియోస్ ఓపెన్ అవుతాయి. మీకు ఇక్కడ వీడియో అనేది ఏ రేషియో కావాలంటే ఆ రేషియోని అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని పైన వీటిని అయితే లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డ్యూరేషన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు వీడియో అనేది ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని కింద రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మ్యూజిక్ ప్లస్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని మై మ్యూజిక్లోకి వెళ్తే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి టెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ టెస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి ఫస్ట్ లిరిక్ అయితే నా కాఫీ అని వస్తుంది. దాన్ని అయితే ఇక్కడ నేను టైప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఆ లిరిక్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. మీకు ఒకవేళ కింద కావాలంటే కింద సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పైన సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఫాంట్ స్టైల్స్ వస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ ఉంది కదా, దాన్ని అయితే కంప్లీట్గా ఇంక్రీజ్ చేసుకొని కింద రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సాంగ్ని ప్లే చేస్తూ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ వైట్ లైన్ ఎంచుకొని ఈ విధంగా అయితే టెస్ట్ని స్ప్లిట్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేసుకుంటూ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ వైట్ లైన్ ఉంచుకొని ఈ విధంగా అయితే టెస్ట్ని అయితే స్ప్లిట్ చేసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా అయితే అన్ని లిరిక్స్ని ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, లిరిక్స్ అన్నీ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ లిరిక్స్ని అయితే ఎడిట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, సెకండ్ టెస్ట్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ సెకండ్ది ఇంకో లిరిక్ అయితే వస్తుంది. అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సెకండ్ లిరిక్ అయితే ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లిరిక్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే థర్డ్ లిరిక్ని అయితే టైప్ చేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ థర్డ్ టెస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సాంగ్ని ప్లే చేసి సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ లిరిక్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా అన్ని లిరిక్స్ని క్రియేట్ చేసుకోండి. మీరు సాంగ్ని ప్లే చేసుకుంటే ఆ టెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు ఏ లిరిక్ అయితే వస్తుందో దాన్ని అయితే టైప్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని లిరిక్స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్ని లిరిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ వైట్ లైన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉంచి పైన ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే సెలబ్రేట్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి స్నో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ పైన రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, స్నో ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా అయితే మీరు కావాలంటే తగ్గించుకోండి, లేదంటే ఇంక్రీజ్ చేసుకోండి. మీకు స్నో ఎఫెక్ట్ అనేది స్లోగా కావాలంటే తక్కువ పెట్టుకోండి, ఎక్కువగా కావాలంటే ఈ విధంగా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. నేనైతే స్లోగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ ఆ స్నో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు వీడియో అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ స్నో ఎఫెక్ట్ని కూడా డ్రాగ్ చేసుకోండి.
ఇప్పుడు చూడండి ఒకసారి అయితే వీడియో ప్లే చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి స్నో ఎఫెక్ట్‌తో లిరిక్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు టోటల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీడియోని ఏ విధంగా సేవ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ పైన చూడండి యారో బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే సేవ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ విధంగా అయితే ఒక యాడ్ వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోగానే వీడియో అనేది సేవ్ అయిపోయి మీ గ్యాలరీకి అయితే యాడ్ అయిపోతుంది. చూసారు కదా లిరిక్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే చాలా సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీరు నోటిఫికేషన్స్‌గా అయితే పొందవచ్చు. ఇప్పుడు చూడండి టోటల్ వీడియో అయితే సేవ్ అయిపోయింది.